సంఘంలో దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి సంఘంలో రకరకాల కార్యక్రమాలు జరపడము ఈరోజు చూస్తూ ఉన్నాం. సంఘాన్ని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయి, వాక్యాన్ని చెప్పడం మర్చిపోయి, లేదా దేవుని పిల్లలను దేవుని వాక్యం ద్వారా ఆరాధనలో నడిపించడం మర్చిపోయి మందిరంలో లేదంటే క్రైస్తవ సువార్త సభల్లో అనవసరమైన వారికి అనుకూలమైనటువంటి ప్రోగ్రామ్స్లో ప్రారంభించడం చూస్తూ ఉన్నాం. ఒక నిజమైన సేవకుడు ఒక పాస్టర్ ఎలా ఉంటారంటే సంఘమును వాక్యం ద్వారా నడిపిస్తారు. మామూలుగా చూస్తే మనం సంఘంలో ఎలా ఉంటుందంటే పాటలు పాడతారు, పాటలు పాడిన తర్వాత వాక్యాన్ని చెప్తూ ఉంటాం. ఇది కామన్గా మనం చూసేటువంటి విషయం. దేవుని ఆరాధిస్తూ ఉంటాం. ఇది కామన్గా మనం చూసేటువంటి సంఘాల్లో చూసే విషయాలు. కానీ వీటికి మించి అనేక రకాల కార్యక్రమాలు సంఘాల్లో చేయిస్తూ ఉన్నారు. సంఘము ప్రమాదంలోనికి వెళుతుంది అని చెప్పడానికి ఇవే సంకేతాలు. అనవసరమైనటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక సేవకుడిగా చెప్పుకునేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే సంఘాల్లో అంటే క్రైస్తవ ప్రోగ్రామ్స్లో సపరేట్గా స్వస్థత ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాడు. స్వస్థత ప్రోగ్రామ్స్ వాడికి చీరని భాషలు మాట్లాడుతూ ఉంటాడు. అరభాషర అని చెప్పేసి రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటాడు. సంఘానికి క్షేమం కలిగించేటువంటి భాషలు మాత్రమే సంఘంలో మాట్లాడాలి. ఒకవేళ నువ్వు ఆ అర్థవంతమైనటువంటి భాషలు మాట్లాడకుండా ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడి సంఘానికి క్షేమం కలిగినటువంటి విషయాలు సంఘంలో ప్రవేశం చేయడం వల్ల సంఘానికి ప్రయోజనం లేదు. ఒకవేళ భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పగలిగేటువంటి శక్తి కూడా ఉండగలగాలి. ఆ రోజుల్లో మేడగదిలో వాళ్ళందరూ భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వారికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. ఈ రోజుల్లో చాలామంది సేవకులు మైక్ దొరికితే చాలు స్టేజ్ల మీద అబ్బో ఏదో సాధిస్తున్నాం అన్నట్టుగా విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటారు. వాడేమో పరిశుద్ధాత్మ రమ్ము దిగిరమ్ము హుష్ హష్ అనుకుంటూ వాడు ఏదో చేస్తూ ఉంటాడు. అగ్ని 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 అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. సిగ్గులేని కార్యక్రమాలన్నీ కూడా సంఘాల్లోకి ప్రవేశం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అంటే అర్థం తెలియనటువంటి ఆ ప్రాసెస్లో విచిత్రమైన వేషాలు పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. భయంకరమైన విషయాలు. నిజంగా చెప్పాలంటే ఒక యథార్థంగా సేవ చేసేటువంటి సేవకుడు, యథార్థంగా క్రీస్తును ప్రకటించినటువంటి సేవకుడు చాలా మటుకు బయటికి కనబడడు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ ఈ రోజుల్లో చాలా బయటికి గంభీరంగా కనిపించేటువంటి సేవకులందరూ కూడా నిజమైన సేవకులని పరిగెత్తుకొని వెళ్తా ఉన్నారు ప్రజలు. కాదు సుమా, ఈ సోషల్ మీడియా మైకంలో పడిపోయి ఎవరో గొప్ప సేవకుడంట, అద్భుతం చేస్తుందంట, ఆచరణ చేస్తుందంట అని చెప్పేసి పరిగెత్తుకొని పోయి మోసపోతున్నారు ఈనాటి క్రైస్తవ సమాజం. మోసం మోసం మోసం. ప్రజలను వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. దేవుని పేరు చెప్పుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో స్వస్థత చేస్తున్నామని చెప్పేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఖర్చులు అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఏమో వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆయిల్స్ అమ్ముతూ ఉన్నారు. ఎక్కడుందండి ఇవన్నీ? ఇలాంటి ప్రశ్నించే వారిని
అనగదుకుతూ ఉంటారు. ఇది సేవ కాదు, ఇది పక్కా వ్యాపారం. నిజంగా ఇది సేవ కాదు. దయచేసి గమనించండి ప్రజలారా. నీ ఇంట్లో నూనె బట్టలు పెట్టుకున్నావా? అది దేవునికి సంబంధించింది కాదు. సాతాను నిన్ను తన మాయలో వేసుకోవడానికి ఉపయోగించినటువంటి తంత్రం అది ప్రార్థన నూనె అనేది. యాకోబు పత్రికలో అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే, ఒక విశ్వాసికి ఆరోగ్యం బాగాలేనప్పుడు సంఘం నుంచి కొంతమంది పెద్దలు వాళ్ళు వెళ్ళి ప్రార్థిస్తే ప్రార్థించిన వారి విశ్వాసాన్ని బట్టి అక్కడ వారికి తగ్గుతుందా తగ్గదనేది జరిగేది. వాళ్ళు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు నూనెకు ప్రార్థన చేసి ఇచ్చి రాలేదు. ఇది పక్కా వ్యాపారం. చూడండి ఎంత భయంకరంగా ఈ రోజుల్లో వ్యాపారం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు తన మందిరంలో వ్యాపారం జరుగుతుందని కోపంతో అక్కడ ఉన్న వారందరినీ కూడా వెళ్ళగొట్టినాడు. నా తండ్రి గృహాన్ని వ్యాపార గృహంగా మలుస్తారా అని చెప్పేసి కోపం వేసింది. ఈ రోజుల్లో వ్యాపారం అనేది సంఘంలోకి తీసుకొని వచ్చినారు సేవకులు. సేవకులు కాదు, దొంగ సేవకులు. దేవుని భాష అని చెప్పి అబద్ధ భాషలు మాట్లాడేటువంటి సేవకులు ఉన్నటువంటి సమాజంలో ఇతనే నిజమైన సేవకుడు, ఇతనే నిజమైన పాస్టర్ అని నమ్మేటువంటి ఈ సమాజంలో దేవునికి స్థానం ఎక్కడిది? కొంతమందిని ఫేవర్గా చూస్తూ ఉంటాం. కొంతమంది సేవకులు చాలా హైలైట్ అయిపోతున్నారు. హైలైట్ అయిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కానీ, లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సేవకులుగా పిలువబడినటువంటి వారు చాలామంది, కొంతమంది నిజంగా సేవ చేసి అనేకుల మాదిరిగా ఉండి వెళ్ళిపోయినారు. అందరూ అన్నట్లే లేదు. కొంతమంది వాళ్ళు నిజంగా యథార్థంగా బతికి సమాజానికి గొప్ప సేవ చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేరని కాదు. ఈ రోజుల్లో 190% మంది బయటికి ఈ సోషల్ మీడియాలో కనిపించిన దొంగ సేవకులందరికీ కూడా ఒకరోజు ఆ తీర్పులో నిలబడి దేవుని ద్వారా తీర్పులో శపించబడతారు. సంఘాన్ని, సమాజాన్ని వారి యొక్క బలహీనతను తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకొని పబ్బం గడుపుతున్నటువంటి సేవకులు ఉన్నారు. జాగ్రత్త. మన సంఘాల్లో మనం విశ్వాసులకు చెప్పాల్సింది నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పడం కాదు, నీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం కాదు. క్రీస్తును ప్రకటించండి. వారి జీవితాల్లో క్రీస్తు ఉంటే దేనికి కూడా భయపడరు. వారి జీవితంలో క్రీస్తు యొక్క రక్షణ ఆనందం ఉంటే వాళ్ళు దేనికి కూడా భయపడరు. మేము స్వస్థత ఇస్తామంటూ, మాకు ఆశీర్వాదాలు ఉన్నాయంటూ, మాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ దొంగలుగా సమాజంలో తిరుగుతూ అనేక మంది ప్రజలను మోసం చేసి చాలా భయంకరంగా కోట్లు కొల్లగొడుతున్నారు సమాజంలో. కొంతమంది ఏమో మేము సమాజానికి సేవ చేస్తాం, లేకపోతే మేము రాజకీయ పార్టీలు పెట్టి మేము సమాజానికి సేవ చేస్తామని ప్రజల్లోకి వస్తారు. ఇక చూస్తే గూగుల్ పేలు, ఫోన్పేలు, స్కానింగ్లు అన్నీ పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడిపోయినారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను ఎమోషనల్గా వాడుకుంటారు. మేము చాలా సేవ చేస్తున్నాం, మేము ఎంత సేవ చేసినా మాకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఒక తప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఏడుస్తూ ఉన్నారు. ఎంతగా అంటే నిజంగానే ఈయనకు అంత బాధ కలుగుతుందేమో, నిజంగానే నేను కొడుతున్నారేమో, నిజంగానే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పేసి కొంతమంది అయితే పాపం వాళ్ళకు కలిగిన దాంట్లో నుంచి, లేకపోతే పేదవాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు పంపించి మీరు ఇంకా ధైర్యంగా సేవ చేయండి బ్రదర్, మీరు చాలా గొప్పగా సేవ చేయండి, మీకు సహకరిస్తామని చాలామంది సహకరిస్తూ ఉన్నారు అలాంటి దొంగలకు. చూడండి, చాలా కొంతమంది
సోషల్ మీడియాలో ఏడుస్తూ ఉన్నారు. మతాల పేరుతో మతోన్మాదులు అని చెప్తా ఉన్నారు. మతోన్మాదులు ఎవరండి? మతోన్మాదులు ఎవరు? మతాల వద్ద చిచ్చు పెట్టి, విశ్వాసాల మధ్య చిచ్చు పెట్టి, విశ్వాసాలను డబ్బులు లాక్కొని, విశ్వాసాలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునేటువంటి దొంగ పాషాలు కాదా మతోన్మాదులు? మీరు దొంగలు కాదా? ఎవరి పేరో చెప్పుకొని కడుపులు నింపుకుంటే అది నేరం, అది పాపం. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, కొంతమంది సేవకులుగా పిలవడేటువంటి దొంగ సేవకులు వాళ్ళపైన అటాక్ జరిగినట్టు, వాళ్ళపైన దాడి జరిగినట్టు చూపించుకొని చివరికి పోలీసులకు దొరికిపోయినారు. ఇంకొక పెద్ద మనిషి, ఒక బ్రదర్, ఆయన ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో. మంచి చేసేవాడికి ఎప్పుడు న్యాయం జరగదు, నాపైన దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాకు ఫోన్ చేసి భయపెడుతున్నారు అని చెప్పేసి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అయితే సోషల్ మీడియా ఏమడం కాదు, ప్రభు దగ్గర కూర్చొని ప్రాణం చేసి ఏడు. ప్రజల్లో సింపతి కొట్టుకోవడానికి ఎమోషనల్గా గేమ్ ఆడుతున్నారు దొంగలు, యూజ్లెస్ ఫెలోస్. ఎంత మోసం అండి, ఎంత మోసం. దేవుని సంఘములో దేవుని కార్యక్రమాలకు మించి స్వస్థత ప్రోగ్రాం పెట్టేవాడు, నేను ప్రవక్తలను చెప్పుకునేటువంటి వాడు, ప్రవచనాలు చెప్పేటువంటి వాడు, లేకపోతే ఇంకా రకరకాలుగా వాక్యానికి మించి, వాక్యానికి అవతల వాడు ఏం చేసినా వాడు దొంగ సేవకుడు. ఆ విషయం సమాజం గమనించాలి. దొంగ సేవకుని గుర్తించడం చాలా ఈజీ. ఎప్పుడు నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. నువ్వు బైబిల్ చదవవు, ఎవరో చెప్పింది వింటావు, మోసపోతావు. ఆ తర్వాత వచ్చి మోసపోయామండి భాషల ద్వారా అని చెప్పుకొని బయట తిరుగుతూ ఉంటారు. సమాజమా, అర్థం చేసుకోండి. దొంగలు ఎవరు, నిజమైన సేవకులు ఎవరు అని మీకు అర్థమైనంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. బైబిల్ మీకు అర్థమయ్యేంత వరకు, బైబిల్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. ఈరోజు సంఘాలు భయంకరంగా ప్రజలు వెళ్తూ ఉన్నారు, పిచ్చిగా వెళ్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడ ప్రోగ్రాం ఆదివారం ఆరాధన జరుపుకొని వస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ బ్రదర్ చాలా ఫేమస్ అండి. ఆ బ్రదర్ దగ్గర చాలా గొప్పగా జరుగుతుందండి ఆరాధన. చాలా లక్షలు ఖర్చు పెడతారండి ఆరాధన కోసం. చాలా వస్తారండి, యూత్ పీరియడ్ వస్తారండి. వాళ్ళే హెచ్చులకు పోయి వాళ్ళే హెచ్చించుకొని ప్రభు యొక్క మహిమను వారు దొంగలిస్తున్నారు. ప్రభు మహిమకు స్థానం లేకుండా చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి స్థానం లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళ కార్యాలు చేస్తూ ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడును మనం అర్థం చేసుకోవాలంటే, ఈ దొంగలను మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం బైబిల్. మనం బైబిల్ చదవకపోతే